సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'బాలకృష్ణ అఖండ 2' సినిమాకి సంబంధించి ట్రైలర్ నిన్న రిలీజ్ చేశారు. సో, బాలకృష్ణ గారి లుక్స్ గావచ్చు, ఆయన డైలాగ్స్ గావచ్చు ఎలా అనిపిచ్చాయి? మరి 'అఖండ 2' ట్రైలర్‌లో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి గాబట్టి, ఇంకా ఈ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయిందా ఈ ట్రైలర్‌తో? మీకెలా అనిపిచ్చింది సార్? టేకింగ్ చాలా నెక్స్ట్ లెవెల్‌లో నడిచింది. హ్మ్. అలాగే డైలాగ్స్ విపరీతమైనటువంటి ఎమోషన్‌తో నడిపాడు బోయపాటి శ్రీను గారు. దానిలో చాలా దేశభక్తిని, హైందవ భక్తిని విపరీతంగా నింపాడు ప్రతి డైలాగులోను. అవును. అలాగే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయటానికి, భారతదేశాన్ని నాశనం చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి శత్రు దేశాల మీద హైందవ ధర్మం విరుచుకుపడిన వైనాన్ని ఆయన సినిమాలో చాలా అద్భుతంగా, చాలా ఎమోషనల్ గాను, అంటే ఒక రకంగా భయం కొల్పే లెవెల్లో నడిపినట్టుగా మనకు ఆ ట్రైలర్లో అర్థమైంది. పర్టికులర్గా డైలాగ్స్ చాలా ఎమోషనల్గా ఉన్నాయి. అందులో ఒక డైలాగ్ రాజమౌళిని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది నాకు. అంటే రాజమౌళి గారి వివాదం నడుస్తోంది కదా ఈ మధ్య, ఆయన ఏదో దైవ దూషణ చేశాడు అని. అవును. అక్కడ ఆ డైలాగ్ ఏంటంటే, ఏదన్నా కష్టం వస్తే దేవుడా అని అనుకోవటం ఈ ప్రజలకి అలవాటు. అలా అనుకోకుండా చేసి ఇక్కడ ప్రజల్ని టార్గెట్ చేద్దాం అంటే, వీళ్ళు కోరితే తప్ప దేవుడు రాడు. వీళ్ళు కోరుతారు, ఏ కష్టం వచ్చినా దేవుడా అంటారు, అప్పుడు దేవుడు వచ్చేసి సంహరిస్తాడు. మన గజేంద్ర మోక్షం లాగా, గజేంద్ర మోక్షం మొరపెట్టగానే ఆయన సిరికిని చెప్పడు అని చెప్పి పోతన గారు భాగవతంలో రాసినట్టు, దేనికి చెప్పడు ఆయన, అలా లేచి అలా వచ్చేస్తాడు అంతే. మిగిలిన ఆయుధాలు అన్నీ కూడా ఈయన వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈయన ఎమోషనల్గా అంటే, భక్తుడు పిలిస్తే భగవంతుడు వెంటనే వచ్చి ఆదుకుని శత్రు సంహారం చేసి కాపాడుతాడు అనేటువంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని ఈ ట్రైలర్లో మాట్లాడాడు. నిజానికి రాజమౌళి మాట్లాడింది కూడా అదే మన వేదిక మీద. ఆయన నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను అని ఒక కన్ఫెస్ అయ్యాడు, అంటే ఒక కన్ఫెసివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అది కాన్స్టిట్యూషనల్గా తప్పేం కాదు, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన గొడవ. ఆయన తన వ్యక్తి స్వేచ్ఛను ఉపయోగించుకుని నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను అన్నాడు అని. అంటే పర్టికులర్గా ఆంజనేయ స్వామి వెనకుండి నడిపిస్తాడు అని మా నాన్నగారు అన్నారు, కానీ నడిపిస్తున్నట్టు నాకు ఎక్కడా కనిపించట్లేదు, ఇది ప్లే కావట్లేదు అన్నాడు. అంటే ప్లే కావటం లేదు అనే పెయిన్, ఆ కష్టం వచ్చినప్పుడు దైవాన్ని తలుచుకుంటే అది ప్లే అవుతుంది. అంటే ఎవరికైనా ఒక భక్తుడికి కష్టం వస్తే, ఒక గుడి పూజారి అర్చన కోసం వెడుతుండగా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చేరితే, దేవుడా నీ సేవ కోసం వస్తుండగా నాకేమిటి ఇది ఇలా చేశావు అని చెప్పి కొంచెం దైవ దూషణలాగా అనిపించే మాట అనొచ్చు. అలాంటి సెన్స్లోనే అన్నాడు ఆయన. ఆంజనేయ స్వామి వెనకాలండి నడిపిస్తున్నాడని నేను కూడా అనుకున్నాను, తీరా ఇది రన్ అవ్వట్లేదు ఏమిటి దేవుడా అన్నాడు. రామదాస్ గారు తన కీర్తనల్లో సీతమ్మకు పెట్టి వజ్రాల హారం పెట్టాను, ఆ హారానికి పట్టే 10,000 మొహరీలు రామచంద్ర ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు అంటాడు. నిందాస్తుతి అనేది ఉంది మనకి. ఆ నిందాస్తుతి ఏరియాలోకి వస్తుంది రాజమౌళి మాట్లాడిన మాటలు. కాబట్టి ఆయన కూడా దేవుడా అని కష్టం చెప్పుకున్నట్టుగానే చూడాలి. దాన్ని కష్టం చెప్పుకునేటువంటి అవకాశం ఈ ప్రజలకు లేకుండా చేస్తే అప్పుడు దేవుడు రాడు. అప్పుడు మనం వీళ్ళందరినీ సంహరించి కంట్రోల్లోకి తీసుకుని మన మతాలను విస్తరించవచ్చు, మన రాజ్యాలను విస్తరించవచ్చు, భారతదేశం లేకుండా చేయొచ్చు అనేటువంటి ఒక అద్భుతమైన డైలాగ్ని ఈ ట్రైలర్లో ఆయన బాలకృష్ణ గారి నోటితో పలికించాడు. అంటే ఇప్పుడు రాజమౌళి మీద ట్రోల్ చేస్తున్న వాళ్ళందరూ రాజమౌళిని దేవుడా అని అనగలేని పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ అఖండ ట్రైలర్ చూసి రాజమౌళి మీద ట్రోలింగ్ ఆపేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలా చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి దానిలో. మిగిలిన దేశాల్లో మతాలు ఉంటాయి, ఈ దేశంలో ధర్మం ఉంటుంది అంటాడు. అంటే ఇది కూడా మతమే. అంటే యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి అనేక నమ్మకాలని క్రోడీకరించి ఒక పద్ధతి చేశారు.
అందుకని ఇది రిలీజియన్ కాదు, ఇది ధర్మ అని చెప్పడం అనేది ఒక ప్రోగ్రామ్ గా చాలా కాలంగా జరుగుతోంది. అందులో భాగంగానే మీరు చెప్పారు. అలాగే సనాతన ధర్మ పరిరక్షణే ఈ సినిమా పరమోద్దేశం అనేది కూడా ఒక డైలాగ్ లో చెప్పించారు. అందుకోసం ఏం చేయడానికైనా నేను సిద్ధము. అంటే మొత్తం భారతదేశం కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కష్టాల నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడటం అనేది భగవంతుడి బాధ్యతతో పాటు భగవంతుడి అంశతో నడుస్తున్నటువంటి వాళ్ళందరి బాధ్యత. కాబట్టి మేము ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాము, ఈ దేశాన్ని తిరిగి ఒక ధర్మం మీద నిలబెట్టడం అనే బాధ్యత మేము చేయబోతున్నాం అనేటువంటి ఇండికేషన్ ఇస్తూ చాలా వైలెంట్ సీన్స్ నడిచినాయి ఆ ట్రైలర్లు. అంటే చాలా ఫోకస్డ్గా ఈ సినిమాలో మనకి గతంలో వచ్చినటువంటి అఖండాలో ఈ అఘోరా క్యారెక్టర్ ఒక ఎలిమెంట్ మాత్రమే, ఇందులో ఎలిమెంట్ కాదు. ఇది టోటల్గా దీని మీద నడిచినటువంటి ప్రపంచ కథ. అంటే దీనిలో భారతదేశం మీద కన్నేసినటువంటి అనేక ధర్మాలు, అలాగే అనేక దేశాలు, వీటన్నిటి ప్రస్తావనలు, వాటి మీద జరిపేటువంటి దాడులు, హిందూ మతం ఎదుర్కొంటున్నటువంటి ప్రమాదం, హిందూ మతంలోనే ఉన్నటువంటి వాళ్ళు హిందూ మతానికి జరుపుతున్నటువంటి ప్రమాదం, ఇవన్నీ కూడా నడుస్తాయి. ఆది పినిశెట్టి క్యారెక్టర్ అదే. వీటన్నిటినీ ఆయన సంహరించి, ఈ రకమైనటువంటి ఇబ్బందులన్నిటినీ సంహరించి ఒక రకంగా మతోద్ధరణ చేయటమే దేశాన్ని కాపాడటం. అంటే దేశం ప్రమాదంలో ఉంది అంటే మతం ప్రమాదంలో ఉంది అనే సెన్స్లో ఈ సినిమాలో బోయపాటి గారు డ్రైవ్ చేసినట్టుగా మనకు ఆ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దేశ రక్షణ మత రక్షణ రెండు ప్యారలల్ గా నడుస్తాయి. మతం కాదు, ధర్మం అంటున్నాడు. ధర్మరక్షణ దేశ రక్షణ ఈ రెండింటిని మిక్స్ చేసి నడిపినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మిగిలిన సమూహాల పాత్ర ఏమిటి అనే ప్రశ్న లాజికల్ గా ముందుకు వస్తుంది. ఆ ప్రశ్నని తొక్కేసే పద్ధతిలో ఈ సినిమాలో సంఘటనలు నడిచినాయి. అందుకని ఒక రకమైనటువంటి నేనేమంటానంటే ఒక రకంగా హిందూగ్రవాదాన్ని ప్రేరేపించేటువంటి చాలా ఎలిమెంట్స్ ఈ సినిమాలో అండర్ కరెంట్గా పెట్టి నడిపాడాయి. టార్గెట్ పాన్ ఇండియా మార్కెట్ కాబట్టి పాన్ ఇండియా మార్కెట్కి కనెక్ట్ అయ్యేటువంటి ఈ ఎలిమెంట్స్ అన్ని వాడి ఉంటాడు. అందులో భాగంగానే సినిమా చాలా ఎమోషనల్గా మాత్రమే కాదు, విజువల్ ఎమోషనల్గా నడుస్తుంది. అంటే తెర మీద బాలకృష్ణ ఒక రకంగా విలయతాండవమే చేస్తాడు. ఆ త్రిశూలంతో ఆయన గెటప్ గతంలో అఖండ 1లో కనిపించిన దానికంటే కూడా దాదాపు 100 రెట్ల ఎమోషన్ని జోడించినట్టుగా ఉంది. అలాగే ఇది 3Dలో కూడా రిలీజ్ అవుతోంది ఈ సినిమా. 3Dలో అంటే ప్రజల కళ్ళ ముందు ప్రజల పార్టిసిపేషన్తో యుద్ధం జరిగినట్టు ఉంటుంది. ఇది టోటల్గా యుద్ధమే. ఇది ఒక రకంగా సనాతన ధర్మం అనే పేరుతో హిందుత్వ జరుపుతున్నటువంటి ఒక అగ్రెసివ్ అటాక్ కి దృశ్య రూపం అఖండ 2 అనేటువంటి సినిమా. కాబట్టి దీన్ని పాజిటివ్గా చూస్తారా నెగిటివ్గా చూస్తారా అనేది ప్రపంచం డిసైడ్ చేస్తుంది రేపు 5వ తారీఖు తర్వాత. కానీ థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకులకి పూనకాలు తెప్పించే లెవెల్లో టేకింగ్ నడిచింది. థియరిటికల్గా ఇది తప్ప రైటా అనే గొడవ వేరు, కానీ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని కథలోకి లీనం చేసి ఎమోషనలైజ్ చేయటం అనే ప్రోగ్రాం చాలా హై వోల్టేజ్లో ఉంది ఈ సినిమాలో అనేది అయితే ఆయన ఈ ట్రైలర్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇది సినిమాకి కావలసినటువంటి మూడ్ క్రియేట్ చేసే ట్రైలరు. డెఫినెట్గా దానికి ఆల్రెడీ అప్రిసియేషన్ ప్రోగ్రాము మోసేటువంటి సర్కిల్స్ ఏర్పడిపోయారు. వాళ్ళు ప్రమోషనల్ యాక్టివిటీ 4-5 ఏరియాల్లో మొదలుపెట్టారు, చేస్తున్నారు. వారణాసిలో కూడా ఒక భారీ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి పాన్ ఇండియా లెవెల్లో బాలకృష్ణ గారి క్రేజ్ని తీసుకెళ్లేటువంటి సినిమాగా ఒక పాస్పోర్ట్ మూవీగా అఖండ 2 ఉండబోతోంది అనే దానికి సంబంధించిన ఒక విజువల్ ధృవీకరణ ఈ ట్రైలర్ అని భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.